హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ ట్యూనర్స్. సో ఇవాళ మనం నెక్స్ట్ చాప్టర్ చూడబోతున్నాం అండి పాలిసెట్ లో. లాస్ట్ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ కంప్లీట్ చేసాం. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సో దీన్నే మనం ఏమంటాం హైట్స్ అండ్ డిస్టెన్స్ అని కూడా అనొచ్చు. సో దీంట్లో మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ చూసామంటే లాస్ట్ 2020 పాలిసెట్ పేపర్ లో మనకి 2 క్వశ్చన్స్, 2019 లో వచ్చేసి 2 క్వశ్చన్స్, 2018 లో 2 క్వశ్చన్స్, 2017 లో 3 క్వశ్చన్స్, 2016 లో 2 క్వశ్చన్స్. సో మినిమం ఇన్ అండ్ అరౌండ్ 2 క్వశ్చన్స్ ఆర్ గ్యారంటీడ్. సో దీన్ని జనరల్ గా ప్రతి ఒక్కరు స్కిప్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు సార్, పెద్ద ఉంటుంది, చాలా చదవాలి, మళ్ళీ ప్రొసీజర్ ఓరియంటెడ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో అందుకనే 2 ట్రిక్స్, జస్ట్ 2 డయాగ్రామ్స్ మనం కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా చేయొచ్చు. దీంట్లోనే కాదండి, మనకి ఎస్ఎస్సి సిజిఎల్ లో కానీ ఇంకా వేరే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ హైట్స్ అండ్ డిస్టెన్స్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్. ఓన్లీ 2 ట్రిక్స్ that is going to teach the whole chapter. Okay, now let us get into the way. Let us take 2 triangles. ఈ 2 triangles మనకు కరెక్ట్ గుర్తుందంటే heights and distance applications of trigonometry will be your hands. Okay, within a minute కూడా పట్టదండి, just 5 to 10 seconds లో మనం దీనికి ఆన్సర్ పెట్టవచ్చు. Okay, now what is this? Let us see. Suppose let us consider a triangle ABC. Okay, సో మనకి మేజర్ గా వచ్చే యాంగిల్స్ కూడా మనకి 30, 60, 45. 0 degrees లో మనకైతే స్లాంట్ అయితే ఉండదు కదా. 0 degrees ఉంటే అది ఏమైపోద్ది, హారిజాంటల్ అయిపోద్ది. సో జనరల్ గా మనకి ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ లో ఉన్న యాంగిల్స్ 0, 30, 45, 60 and 90. సో ఆల్రెడీ వన్ ఆఫ్ ద యాంగిల్ విల్ బి 90 ఇన్ బోత్ ద కేసెస్. ఓకే, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద యాంగిల్ విల్ బి 90 ఆబ్వియస్లీ. సో మిగతా మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్న యాంగిల్స్ మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఒకవేళ ఇక్కడ 60 degrees ఉందండి, సో ఇక్కడ యాంగిల్ మనకి ఏమైతుంది, 30 degrees అవుతుంది. నెక్స్ట్ ఇంకో కేస్, ఒకవేళ యాంగిల్ మనకి 45 degrees ఉందనుకోండి, ఇక్కడ కూడా మనకి యాంగిల్ ఎంత అవుతుంది, సేమ్ 45 degrees. ఓకే, నా సరే ఇది బాగానే ఉంది, మరి దీంట్లో హైట్స్ లెంగ్స్ మనకి ఎట్లా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. 30కి ఆపోజిట్ సైడ్ మనం ఏ అనుకున్నాం అనుకోండి, 30కి ఆపోజిట్ గా ఉన్న లెంత్ ఏ అయితే 60కి ఆపోజిట్ గా ఉన్న లెంత్ ఏమైందంటే √3 times ఆఫ్ ఏ. అంటే ఇక్కడ 10 వచ్చింది అనుకోండి, ఇక్కడ దీని వాల్యూ ఎంత అవుతుంది, 10√3. ఒకవేళ ఇక్కడ 5 వచ్చింది అనుకోండి, ఇక్కడ వాల్యూ ఏమైతుంది, 5√3. సో హైపోటెన్యూస్ వాల్యూ విల్ బి 2 times ఆఫ్ ఏ. హైపోటెన్యూస్ విల్ బి 2 times of a. సార్ దీన్ని ఎలా యూజ్ చేస్తాం, నెక్స్ట్ కమింగ్ ప్రాబ్లమ్స్ లో యూల్ కమ్ టు. సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 30కి ఆపోజిట్ లో ఏ ఉందనుకో, 60కి ఆపోజిట్ లో ఏమైతుంది, √3a అండ్ హైపోటెన్యూస్ బికమ్స్ 2a. నెక్స్ట్ 45కి ఆపోజిట్ లో ఏ ఉందనుకో, ఇక్కడ కూడా 45కి ఆపోజిట్ లో మనకి ఏమొస్తుంది, a. ఆల్రెడీ మీ అందరికి 2 angles are equal, then the sides opposite to the equal angles are also equal. సో ఇక్కడ ఏమంటే మనకి ఇక్కడ కూడా ఏమైంది, సో ఆబ్వియస్లీ ద హైపోటెన్యూస్ బికమ్స్ √2a. ఈ 2 డయాగ్రామ్స్ తోనే మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం. అదర్ దెన్ దిస్ వీఆర్ నాట్ గోయింగ్ టు టీచ్ ఎనీ కాన్సెప్ట్. దీస్ 2 కాన్సెప్ట్స్ ఆర్ మోర్ ఎనఫ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, 30కి అపోజిట్ లో ఏ ఉంటే 60కి అపోజిట్ లో √3a. సో హైపోటెన్యూస్ బికమ్స్ 2a. నెక్స్ట్ 45కి అపోజిట్ లో ఏ ఉంటే మళ్ళీ ఇక్కడ కూడా 45కి అపోజిట్ లో మనకి ఏనే వస్తుంది. అంటే హైట్ ఎంత ఉంటుందో మనకి బేస్ కూడా అంతే వస్తుంది 45 degrees లో. అండ్ ద హైపోటెన్యూస్ బికమ్స్ √2a. నౌ 30 degrees, 60 degrees and 90 degrees. 30 degrees అపోజిట్ లో సైడ్ ఎంత ఉండాలి, a ఉన్నప్పుడు ఇది ఎంత అవుతుంది, √3a. ఇది ఎంత అవుతుంది మనకి, 2 times of a. If you go for the ratio, then what it becomes, 1:√3:2. Okay, now same procedure here, 45, 45 and 90 degrees. Okay, now 45 అపోజిట్ లో ఉంది ఏమైతే మనకి, 45 అపోజిట్ లో ఉన్నది a, ఇక్కడ 90 అపోజిట్ లో మనకి ఏమైతుంది, √2 times of a. If you go for the ratio, it becomes 1:1:√2. Okay, these 2 concepts, that's it. Okay, ఈ 2 కాన్సెప్ట్స్ తోనే మన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ సన్ ఈస్ 60 degrees, then the ratio of tree with its shadow. సో జనరల్ గా మనకు డయాగ్రామ్ వచ్చింది అనుకోండి, ప్రాబ్లమ్ ఆటోమేటికల్లీ ఇస్ వెరీ ఈజీ. సో కమింగ్ టు అవర్ సొల్యూషన్, నౌ let us take this as a tree and let us take the shadow here. I am going to join with the shadow, so it is forming our diagram. So A, B and C.
Now you see, let us suppose that a sun is present here. So the angle made by a person when he is watching something on the upper side, when he is looking something on the upper side, so that angle is what we call angle of elevation. So this is 60. So it's 60 అయితే automatically ఎంత అవుతుంది? 30 degrees. Okay. So ఇంతకుముందు మనం ఒక నేర్చుకున్నాం. డయాగ్రామ్ లో 30 degrees అపోజిట్ గా ఏముంది అనుకోండి, 60 కి అపోజిట్ లో ఏముంటది? √3. దట్స్ ఇట్, ఆన్సర్ అయిపోయిందండి. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ట్రీ. ట్రీ ఎంత ఉందండి? మనకి ఏమడిగా? రేషియో ఆఫ్ ట్రీ విత్ షాడో. సో ట్రీ హైట్ ఎంత? √3a ఈస్ టు మనకి షాడో ఎంత వచ్చిందండి? a. So that is nothing but a will go for one time, so it is nothing but root. Yeah, the question which we solved previously, the same question with exact value. Ade 60 degrees, ade sun andi chettu needa, same question. So what will be the value? √3:1. So this kind of models you should pay attention. Why? Because these are repeating models. Okay. So here is our next question. From the top of a tower 60 meters high, the angle of depression of two objects. Depression అంటే ఏంటంటే పైన నుంచి మనం కిందకి చూడడం. Okay. So if you are going to see some object from top to the bottom, then we will get angle of depression of two objects due north and due south are 60 degrees and 45 degrees. Then the distance between two objects is given below. So from the options, how we are going to find? See, question looks very big, but the answer will be very easy. So first of all, let us draw the diagram. So 60 meters height ఉందని చెప్పారు కాబట్టి tower 60 meters. So due north and due south. So due north, there is an object. Due south also there is an object. Now, in order to get the angle of depression, we need compulsory a horizontal line also. So here our horizontal line. So first of all, due north, what is the angle? 60 degrees. So here it is 60 degrees it seems. And here it is due south. So how much? 45 degrees. Now let us mark this as A, B, C and D. Now you see, so one object is placed here and the other object is placed here, and from the tower a person is watching. So due south it is making an angle of 40 degrees and due north it is making an angle of 60 degrees. So now if you see, these two lines are nothing but parallel lines. So if it is 45, here also it is 45. Why? Because these are interior alternate angles. If it is 60, so here also it will be 60. Why? Because alternate interior angles. Now you see, so మనం ఒకటి నేర్చుకున్నాం, 45 కి ఆపోజిట్ గా ఏముందంటే, సో ఇక్కడ కూడా మనకి ఎంత అవుతుందండి? జస్ట్ 45 గా. దీనికి ఆపోజిట్ లో కూడా ఏమైతే మనకి 60 మీటర్స్, అంటే ఈ డిస్టెన్స్ మనకు ఆల్రెడీ వచ్చేసింది 60. వై? 45 కి ఆపోజిట్ లో ఏ ఉంటే 45 కి ఆపోజిట్ లో కూడా మళ్ళీ ఏమొస్తుంది? ఏనే వస్తుంది. దట్స్ ఇట్, నీడ్ నాట్ సాల్వ్. సో 60 కి ఆపోజిట్. సో ఇక్కడ మన టూ ఆబ్జెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? సి అండ్ డి. సో ఆల్రెడీ మనకి బీడీ డిస్టెన్స్ వచ్చింది. సో మనకి ఏం కావాలి? సిబి డిస్టెన్స్ కావాలి. సో ఇక్కడ ఆల్సో వీ హ్యావ్ అనదర్ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ లో ఇది 60 ఉంటుంది, ఇది 60 ఉంటే ఇక్కడ ఏమవుతుంది? 30. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, 30 మనకి 30 కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏ అయితే 60 కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏమైతే? √3a. అంటే ఇప్పుడు మనం ఏ వాల్యూ కనుక్కోవాలి. మనకి √3 వాల్యూ ఆల్రెడీ ఎంత ఉందండి? √3a = 60. సో ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 60/√3. సో దీన్ని మనం రేషనలైజ్ చేసుకుంటే ఏం చేస్తాం? రేషనలైజ్ √3/√3 తో మల్టిప్లై చేస్తే ఏమైతుందండి? 60√3/√3 into √3 is nothing but 3. 3 ones are 3 will go for 20 times. Therefore a value ఎంత? 20√3. సో ఇక్కడ ఏ వాల్యూ ప్లేస్ అని ఏం పెడుతున్నాను? డైరెక్ట్లీ 20√3. సో 20√3 + 60. సో టోటల్ ఆన్సర్ is 60 + 20√3. So 60 + 20. That is our answer. Our next problem. A ladder 20 meters leaning to a wall at a height of 10 meters. Okay. Then the angle made by it horizontally is. Now let us take a ladder. This is a wall. A ladder is leaning towards it. So what is the angle made horizontally? He is asking. What did he say? A ladder is of 20 meters. So this is 20 meters obviously. And what is the height at which the wall is placed? So it is 10 meters. Now if you see, this is 10, this is 20. దీన్ని చూస్తుంటే మీకు డయాగ్రామ్ గుర్తుకొచ్చిందా? ఫస్ట్ లో మనం ఒక డయాగ్రామ్ డిస్కస్ చేసాం. ఏంటది? 30 degrees ఆపోజిట్ లో ఏ ఉంటే 60 కి ఆపోజిట్ లో మనకి ఏమొస్తుంది? √3a. అండ్ హైపోటెన్యూస్ ఏమైతుంది? 2a. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఏ ఉంటే ఇది 2a అయింది, అంటే డబుల్ అయింది. సో డబుల్ అయ్యేది అంటే వాట్ ఈస్ ద యాంగిల్ ఆపోజిట్ టు ఇట్? 30.
So here also it is 10 and it is becoming 20. So what will be the angle? Obviously it will be 30 degrees. That's it. So what is the answer? 30 degrees. So next question. From a tower of 120 meters height, the angle of depression. Depression is spine nunchi kindaki chudam. Okay. Depression of a car is 30 meters. Find how far is the car from the tower. So height of the tower. What is the height of the tower? Height of the tower is 120 meters. Okay. From here we are looking towards a car. So let's suppose the car is here. So some person is looking from the top of a tower and he is watching a car. Okay. Now this is the foot of the tower and this is the car. This is the distance what we need to find. Okay. Now what is the angle of depression? Angle of depression is nothing but 30 degrees. 30 degrees. 30 degrees. 30 degrees. ఇది 30 అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది మనకి 60 డిగ్రీస్. ఓకే, 30 కి ఆపోజిట్ లో మనకు 120 ఉందంటే 60 కి ఆపోజిట్ లో ఎంత అవ్వాలి? మనకు ఒక లాజిక్ ఉంది ఏంటి, 30 కి ఆపోజిట్ లో ఏ ఉంటే 60 కి ఆపోజిట్ లో ఏమైతుంది √3a. సో నథింగ్ బట్ ఇక్కడ కూడా ఏమైతే √3a ఇస్ నథింగ్ బట్ a ఎంత 120. సో ఇట్ బికమ్స్ 120 √3. దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ యాజ్ వెల్ యాజ్ ద కార్. దట్స్ ఇట్. అన్నిటికీ 2 డయాగ్రామ్స్. ఆ 2 డయాగ్రామ్స్ కరెక్ట్ వస్తే ప్రతి ఒక్క ప్రాబ్లం ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The length of shadow of 12 meters high pole is 4√3 meters in morning. So what is the angle of elevation of the sun rays with the ground? Now there is a length of shadow given of a high pole. So what is that high pole? Imagine this is a pole. The pole is of how much? 12 meters. And it is casting some shadow. Where the shadow will be there, shadow will be here. So it is how much? 4√3 meters. Okay. Now it is asking us the angle of elevation. What do you mean by angle of elevation? Angle of elevation is nothing but when you observe something from the bottom to something which is at the top. The angle so made is what we call as angle of elevation. Now, what is this angle made? He is asking us. So how to find from the diagram? Now if you see, this is 4√3 and this is 12. So 4√3, if you multiply with another √3, you are going to get 12. Is it or not? So if you consider this as a, so this will become how much? a√3. So if this is a and this is a√3, what do we know? What is opposite to a will be how much? 30 degrees. And what is opposite to a√3? This is nothing but 60 degrees. Obviously this will be a right angle triangle. Okay, so now what is our answer? What is the angle made? 60 degrees. That's it. Okay, coming to our next question. The angle of elevation of a top of the cliff from a point 300 meters away from its foot. Okay, so this is a cliff it seems. So from the cliff 300 meters away, it is making an angle of 60 degrees elevation. So let us take a cliff. Okay, and let us take a point which is 300 meters away from the foot of the tower. So it is 300 meters away. Okay, now to the top, this point is making an angle of 60 degrees. So what does that mean? So this is the angle of elevation. Suppose if a point is here, from here the observer is looking the top, such that it is making the angle of elevation of 60 degrees. What is angle of elevation? If you are going to look some object which is upper side, which is on the upside, on the top, then with the horizontal whatever the angle is made, that we will call as angle of elevation. Now it is 60 degrees, already we have known. If it is 60, how much is this? 30. Okay, 30 కి opposite లో 300 ఉంటే 60 కి opposite లో ఎంత ఉండాలి? 30 కి opposite లో ఉంది మనం ఏమనుకున్నామండి జనరల్గా? ఎస్ ప్లీజ్, 30కి అపోజిట్లో ఉన్నది ఏ, 60కి అపోజిట్లో ఉన్నది a√3. a√3 అంటే a 300, మరి a√3 ఏమవుతుంది? 300√3. దట్స్ ఇట్, దట్ ఈస్ ద ఆన్సర్. నో వేర్ వీఆర్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫార్ములాస్, జస్ట్ సింపుల్ క్యాల్కులేషన్. ఇఫ్ యూ నో ద బేసిక్ డయాగ్రామ్, దెన్ దట్స్ ఇట్, దట్ ఈస్ ఎనఫ్. The angle of elevation of a top of a tower from the top and the foot of a pole of height 10 meters are 30 degrees and 60 degrees. Then the height of the tower is very important model which has come in 2017. Now how we are going to solve it? Now let us take a pole which is of height 10 meters and here there is a tower. Okay, and one is observing from the top
and from the foot of the pole to the top of the tower. Then how much angle it is making? Top is making an angle of 30 degrees and foot it is making an angle of 60 degrees. So with the top it is making an angle of 30 degrees and with the foot it is making an angle of 60 degrees. Now how we are going to solve? They are asking us to find the height of the tower. This total height is what we need to find. So how we are going to find? Now if you observe, so here it will definitely form rectangle in this case. Why? Because these two are parallel, these two also will be parallel, and definitely the angle made here will be obviously 90 degrees. So two parallel lines, one of the angle is 90 degrees, so definitely it will be a rectangle. Okay, so as it is a rectangle, so if it is 10, this also will be obviously 10, and BC will be always equal to CD. Okay, let us find it. Now in order to find such case, I am going to split this into two triangles. So here we have one triangle ABE and the other triangle ACD. So let us take the two triangles and solve this. So first of all, our first triangle is A, B and E. Now if you see, here it is 30 degrees. If it is 30, so what will be the angle here? 60 degrees obviously. So now if 30 degrees is making A, then 60 degrees becomes root 3 times of A. So if B is equal to root 3 times of A, then this also will become root 3 times of A. Why? Because this is also root 3 times of A. Okay, now let us take the other triangle. What is the other triangle that is left over here? So the other triangle is A, C and D. So already we know this is root 3A itself. Okay, and here we already have taken AB is equal to A. Now the total AC length becomes 10 plus A, that is 10 plus A. So what is the angle made at D? That is nothing but 60 degrees. Now if you see, so here it is how much? 30 degrees. So 30 degrees it is making root 3A, then 60 it will make root 3 times of root 3A. So 30A అయితే మనకు 60 ఏమైతుంది root 3A అవుతుంది, బట్ 30 ప్లేస్లో ఇక్కడ ఏముంది root 3 times of A ఉంది. So 60 becomes root 3 times of root 3A. So that means 10 plus A should be equal to root 3 times of root 3A. ఎందుకు? జనరల్గా మనకి A ఉందనుకోండి, మనం root 3A అని తీసుకునేవాళ్ళం, కానీ ఇక్కడ A ప్లేస్లో ఏముంది root 3A ఉంది, కాబట్టి ఇక్కడ root 3 times of root 3A అని తీసుకుంటాం. That is equal to this total height. Now 10 plus A will be equal to 3A. Therefore 2A will be equal to 10. Now A is equal to 10 by 2. So 2 ones are 2 5s are. That is A value is equal to 5 meters. So when A is 5, what is the total height? Total height is 5 plus 10, that is nothing but 15 meters. This is a very important model where we are going to split the two triangles and apply it. Okay. Yeah, here is our next question. An observer of height 1.8 meters is 13.2 meters away from a palm tree. Then the angle of elevation of the top of the tree from his eyes is 45 degrees. Then the height of the palm tree is. Suppose imagine there is a palm tree here. Okay, and a person is standing here, let us suppose. Okay, now this is the base where the person is standing. Okay, now height of the person is 1.8 meters. Okay, now when the person, the angle of elevation of the top of the tree from his eyes he is going to look the top of the tree, and where we need to take the angle? For making the angle we need horizontal line of sight or the horizontal line. Okay, here it is making an angle of 45 degrees it seems. Okay, and how many meters away the palm tree? Palm tree was 13.2 meters away. This person is away from 13.2 meters. Okay, now you see here it is forming a rectangle similarly like the previous case. If it is 13.2, then here also it is 13.2. Okay, if it is 45 degrees, then how about here? Here also 45 degrees. So both the angles are same.
So angles opposite to the equal sides, they will be obviously equal, or else 45 A అయితే ఇంకో 45 కూడా ఏం అవ్వాలి A. So that is, this is also 13.2. How much length? Only this length will be 13.2 meters. Then how about this length? This length will be obviously equal to 1.8 meters. But what did he ask us? The height of the palm tree. How much height is this total? Total in the sense 13.2 plus 1.8. So how much it is? Nothing but 15 meters. So which is our option? Second one is our option. That's it. Yes, coming to our next question. A boy goes 5 meters due west and 5 meters due north. How far is he from the starting point? Now here the directions have been given, so that's why I am going to draw an indicator. This is north, south, and this is east, and this is west. Okay, fine. Now let us suppose that a person is standing over here. He goes 5 meters due west. So how much is moving? 5 meters due west. Okay, next, and 5 meters due north is moving 5 meters due north. Okay, from here the north position is this. Okay, this is also 5 meters. Now he is asking how far he is from the starting point, how much distance he is asking. Now if you look at the figure, this figure represents us the starting figure. What is that? If this is A and this is A, what is this value beta? Root 2A. That's it. If this is 5, this is 5. What is the other thing we have? 5 root 2. That's it. This is 5 root 2 meters. That's it. Now till now what are the problems we have solved? It is based on the two diagrams that we have said initially. So okay, that two diagrams are very important. Based on that diagram you can solve any problems based on the applications of trigonometry. That two diagrams are very important. Okay, so based on the diagrams only we have solved all these examples. So if you are perfect with those two diagrams, then all the problems will be in your hand. It will be in your fingertips. Okay, fine. Now if you have any doubts within the video, you can post it in the comment box. If you like this video, do like, share and subscribe to my channel Career Tuner.